అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ పేపర్ చూడగానే కొద్దిగా బాధ అనిపించింది. మనం రష్యా దగ్గర చమురు కొనుక్కోవాలంటే అమెరికా పర్మిషన్ అవసరమా? అమెరికా పెద్దలు చెప్పారట, యుద్ధం సమయంలో భారతదేశానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక నెల రోజుల పాటు రష్యా దగ్గర చమురు కొనడానికి మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పారట. ఈరోజు అన్ని పేపర్లో బ్యానర్ ఐటమ్ అదే. ఏంటిది? మనం రష్యా దగ్గర చమురు కొనడానికి అమెరికా దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అమెరికా పర్మిషన్ కావాలా? మన దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది. బలమైన నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి మోడీ మూడోసారి ప్రధానిగా ఉన్నారు. అలాంటిది మనం అమెరికా పర్మిషన్ తోటి ఒక దేశం దగ్గర చమురు కొనుక్కుంటామా? నిజానికి 2002, 2003 నుంచి మనం రష్యా దగ్గర చమురు విపరీతంగా కొంటున్నాం. కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా మీద అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు పెట్టాయి. వాళ్ళు చమురు కొనుగోలు తగ్గించాయి. ఆ సమయంలో రష్యా మనకి చౌకగా చమురు ఆఫర్ చేసింది. అందులోనూ రష్యా మనకి ఎప్పటి నుంచో కూడా ఫ్రెండ్లీ దేశం. రష్యా చౌకగా ఆఫర్ చేసింది కాబట్టి మనం రష్యా దగ్గర చమురు కొనుగోలు పెంచాం, చౌకగా వస్తుంది కాబట్టి. మన దేశం యొక్క ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో క్రూడ్ ఆయిల్ లేదు. మన దేశ అవసరాల్లో 80% మనం ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సిందే. కాబట్టి 80% కొనుక్కుంటున్నప్పుడు ఎవరు చౌకగా ఇస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ కొనుక్కోవడానికి ట్రై చేస్తాం కదా. అలాగే రష్యా చమురు చౌకగా ఆఫర్ చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మనకి సంబంధం లేదు. సరే, అమెరికానేమో ఉక్రెయిన్ని సపోర్ట్ చేద్దాం అనుకుంది కాబట్టి రష్యా మీద ఆంక్షలు పెట్టిందాం. యూరోపియన్ యూనియన్ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేద్దామనుకుంది కాబట్టి రష్యా మీద ఆంక్షలు పెట్టుకున్నారేమో. అది వాళ్ళ దేశాలు ఇష్టం. మన దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో మన ఇష్టాలే ప్రాతిపదిక కాబట్టి మనం చౌకగా వస్తుంది, మన స్నేహితుడే అమ్ముతున్నాడు అనే కారణం చేత మనం రష్యా దగ్గర చమురు కొనుగోలు పెంచిన తర్వాత ఈ మధ్య కాలంలో అమెరికా మన మీద టారిఫ్ వేయటం, తర్వాత రాజీ చర్చల్లో భాగంగా అమెరికాతో మనం ఒక ఒప్పందానికి రావటం, ఆ ఒప్పందంలో భాగంగా రష్యా దగ్గర చమురు కొనుగోలు కొంత తగ్గించడం. ఆ తగ్గించడం అన్న విషయం కూడా నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే అమెరికాతో ఒప్పందం కావాలంటే అమెరికా చెప్పినట్టు వినాలా, అమెరికా చెప్పిన దగ్గర కొనాలా అన్న దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ మన దేశ ప్రభుత్వం మన దేశ అవసరాల కోసం కొంత రాజీ పడి ఒక ఒప్పందానికి వచ్చిందేమో అనుకొని మనం కూడా మనసును సర్ది చెప్పుకున్నాం. కానీ ఇలా పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లోకి మనం వెళ్తామా? అంటే అమెరికా రష్యా దగ్గర కొనమంటే కొంటాం, ఆపమంటే ఆపుతాం. అమెరికా ఎక్కడ కొనమంటే అక్కడ కొంటామా? నిజానికి అమెరికా మీద మనకేం కోపం లేదండి, నాకైతే ఏం కోపం లేదు. అమెరికాలో నా స్నేహితులు చాలామంది ఉన్నారు. అమెరికా ఒక మంచి దేశం, డెమోక్రటిక్ కంట్రీ, భారతదేశం లాగా ఒక ప్రజాస్వామ్య కంట్రీ. చెప్పులు కుట్టుకున్నటువంటి అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఐ రెస్పెక్ట్ అమెరికా. కానీ ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ వల్ల, ఇలాంటి కొన్ని చర్యల వల్ల, ఇలాంటి కొన్ని విధానాల వల్ల అమెరికా మీద కొన్ని అనుమానాలు, రెస్పెక్ట్ పోవటం అనేది వస్తుంది. ఏదేమైనా ఈరోజు అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కొంతమంది దేశాన్ని అవమానించేది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విషయమై స్పందించాలి. ఇప్పుడు మనం అమెరికా చెప్పినట్టు అమెరికాతో ఒప్పందం ప్రకారం గల్ఫ్ దేశాల నుంచి చమురు కొందామన్న అవకాశం లేదు. ఎందుకు? ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేసింది. మనం గల్ఫ్ దేశాల నుంచి చమురు కొంటే ఆ చమురు అంతా హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. చమురు ఒకటే కాదు, గ్యాస్ కూడా. మనం గల్ఫ్ దేశాల నుంచి 50-60% మనం కొనుక్కునేటువంటి దిగుమతుల్లో మొత్తం స్టక్ అయిపోయాయి. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం వల్ల మనకు ఆప్షన్ లేదు. అందులో రష్యా మనకు ఆఫర్ చేసింది, మీకు అమ్ముతాం, మీరు మా స్నేహితులు. సరే, మీకున్న ఇబ్బందులు మీరు అమెరికాతో కొంత రాజీ పడి నా దగ్గర కొనుగోలు తగ్గించారేమో. అయినప్పటికీ సరే, మీరు మళ్ళీ కష్టాల్లో ఇబ్బందులు పడ్డారు కాబట్టి నేను అమ్ముతాను అన్నది. మనం రష్యా దగ్గర స్టార్ట్ చేసాం. నిన్ననే నేను వీడియో చేశాను, భారత్కి చమురు కష్టాలు లేనట్టే. నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నిన్న డేట్లో వీడియో చూడండి. నిన్న ఉదయాన్నే పోస్ట్ చేసిన వీడియో. యాక్చువల్గా మొన్న నైటే చేశాను నేను, కాదు నిన్న ఉదయానికి పోస్ట్ అయింది. షెడ్యూల్ ప్రకారం రష్యా స్టేట్మెంట్ ఇవ్వగానే భారతదేశానికి చమురు కష్టాలు తీరినట్టే అని. ఎందుకంటే మనకి 45 రోజులు నిల్వలు ఉన్నాయి, చమురు నిల్వలు. ఒకవేళ మనకి ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయటం ద్వారా చమురు ఆగిపోయినా సరే 45 రోజులు నిల్వలు ఉన్నాయి. కానీ 45 రోజులు ఎంతసేపు గడుస్తూనే ఉంటాయి కదా రోజులు. ఆ నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి, చమురు కొరత ఏర్పడుద్ది. చమురు రేటు పెరిగినా సరే చమురు కొరత ఏర్పడిందని చమురు దొరకదు. ఇప్పుడు 100 రూపాయలు, 110 రూపాయలే ఉంది కదా లీటర్ పెట్రోలు. 200 పెట్టినా పెట్రోల్ దొరకకపోతే దేశానికి చాలా ఇబ్బంది కదా. సో ఆ పరిస్థితిలోకి మన దేశం వెళ్లకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాల భాగంగా రష్యా అమ్ముతానంటుంది, మనం తీసుకోవడానికి సిద్ధపడ్డాం. దానికి అమెరికా పర్మిషన్తో లింక్ ఏంటి? సో ఏదైనా అమెరికా స్టేట్మెంటు నన్ను తీవ్రంగా బాధించింది. సో మీరేమంటారో కామెంట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. జై భారత్.